బ్రేకింగ్ న్యూస్ పాక్ జైల్లో ఉన్న బలూచ్ శివంగి మహరంగ్ ను విడుదల చేయాలంటూ కూడా బలూచిస్తాన్ లో నిరసన చేపట్టడం జరిగింది. తమ పోరాట యోధులని జైల్లోనే ఉంచి చంపేసే కుట్ర జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించిపోతున్న సమయంలో హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా పాకిస్తానీలు జైల్లోనే టార్చర్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకి మహరంగ్ ఆరోగ్యం క్షీణిస్తుంది, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆమెకు చికిత్స అవసరమన్నా కూడా లెక్క చేయకుండా పాకిస్తానీలు జైల్లోనే ఆమెను ఉంచి టార్చర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమెను చంపేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా బలూచిస్తాన్ ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఒక బలూచిస్తాన్ మాత్రమే కాదు, విదేశాల్లోనూ మహిళలు నిరసన చేపడుతున్నారు. బలూచిస్తాన్ కు చెందిన ఖైదీలను విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా నిరసన చేపట్టడం జరిగింది. మహరంగ్ ను విడుదల చేయాలంటూ కూడా బలూచిస్తాన్ లో నిరసన చేపడుతున్నారు. అటు కిడ్నీ ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్న సమయంలో కూడా హాస్పిటల్లో చూపించకుండా టార్చర్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పాక్ అధికారుల తీరుపై బలూచిస్తాన్ లో తీవ్రంగా మండిపడుతున్నారు. అటు తమ పోరాట యోధురాలని చంపేసే కుట్ర పాకిస్తానీలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా బలూచిస్తాన్ మద్దతుదారులు చేస్తున్న నిరసన అయితే ఒక ఆ దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. విదేశాల్లో కూడా మహిళలు ఆందోళన చేస్తున్నారు. బలూచిస్తాన్ ఖైదీలను విడిపించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మహరంగ్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఆమె కిడ్నీ ఇన్ఫెక్షన్ తో కూడా బాధపడుతున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా పాక్ అధికారుల తీరుపై బలూచిస్తాన్ మండిపడుతున్నారు. తమ పోరాట యోధురాలని చంపేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్ మద్దతుదారుల ఆందోళన ఒక్క ఆ దేశంలో మాత్రమే కాదు, ఇతర విదేశాల్లో కూడా మహిళలు ఆ ఖైదీలను విడిపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా మహరంగ్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రెసెంట్ క్షీణించిపోతున్నట్లు తెలుస్తోంది. ఆమె రోజు రోజుకి కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అంత మాత్రమే కాదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ తో కూడా ఆమె బాధపడుతున్నట్టు చెప్తున్నారు. అయితే జైలు మహరంగ్ కు టార్చర్ పెడుతున్నారంటూ కూడా బలూచిస్తాన్ చెప్తున్నారు. పాక్ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆమెను చంపేసే కుట్ర చేస్తున్నారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. स्टडीज के दौरान मेरी वालिदा ने फर्स्ट ईयर की फीस देने के लिए अपने कपड़े बेच दिए, सेकंड ईयर की फीस देने के लिए जो घर में ज्वेलरी थी वो बेचना पड़ा। मैं आज भी अपने स्कूल जाती हूँ, अपने कॉलेज की कैंटीन में जाती हूँ, उन चीजों को ऑर्डर करती हूँ जो मैंने कॉलेज लाइफ में ऑर्डर नहीं कर सकती थी। दैट वाज द ट्रॉमा। और ఇక శివంగి మహరంగ్ ను విడిపించాలంటూ కూడా బలూచిస్తాన్ లో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సర్కార్నే సవాల్ చేసింది ఆ యువతి. 31 ఏళ్ల మహరంగ్ బలూచి పాక్ సర్కార్ను గడగడలాడిస్తోంది. ఆమెకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా వాటిని దాటుకుంటూ ఒక శివంగిలా ఆమె ముందుకు వెళ్ళింది. అయితే పాక్ ఎప్పటికప్పుడు తిరుగులేని శక్తిగా మారుతోంది. తన మద్దతుదారులతో కలిసి పాక్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. పాక్ వ్యతిరేకంగా కూడా ఆ యువతి పోరాడింది. అయితే డాక్టర్ చదివిన ఆ యువతి తన వృత్తి పక్కన పెట్టి మరి పాక్ సర్కార్ పై యుద్ధాన్ని చేస్తోంది. అయితే ఈ శివంగిని ప్రెసెంట్ జైల్లో ఉంచారు పాక్ చెందిన అధికారులు. అయితే పాకిస్తాన్ ఆ శివంగిని చంపేందుకు కూడా మహరంగ్ ను చంపేందుకు కూడా వాళ్ళు కుట్ర చేస్తున్నారంటూ బలూచిస్తాన్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సర్కార్నే సవాల్ చేసిన ఆ యువతి తండ్రి బాటలోనే పయనిస్తోంది. పోరాటంలో తండ్రి చనిపోతే ఆ బాధ్యత తన నెత్తిపైకి పెట్టుకుంది. ఆమె మహరంగ్ ను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా అటు బలూచిస్తాన్ లో నిరసన చేపడుతున్న క్రమంలో తనకు తోడుగా ఉన్న సోదరుని సైతం పోరాటంలో కోల్పోయింది. ఆమె వెనుదిరగకుండా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది ఆ యువతి. ఈమె వయసు కేవలం 31 మాత్రమే అయినప్పటికీ కూడా ఆ యువతి ఎంతో ధైర్య సాహసంతో ఆ పాకిస్తాన్ ఎదిరించే దిశగా ఆమె అడుగులు వేసింది. అయితే ప్రెసెంట్ ఆమె పాకిస్తాన్ జైల్లో ఉంది. ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ కూడా విదేశాలకు చెందిన మహిళలు కూడా డిమాండ్ చేస్తున్నారు. వెనుదిరగకుండా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఆమె గతంలో చుక్కలు చూపించింది. అయితే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గా రోగాలు నయం చేయాల్సిన ఆ యువతి ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడుతుంది. ఆమెనే మహరంగ్ బలోచ్ అంటారు. అదంతా కూడా ఆమె తమ పోరాట యోధురాలు అని కూడా బలూచిస్తాన్ లో చెప్తున్న పరిస్థితి. మహరంగ్ బలోచ్ ఒక సామాజిక కార్యకర్త, ప్రజల హక్కులకు ఒక ప్రతినిధిగా ఉన్న ఆమె బలూచిస్తాన్ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. అయితే బలూచ్ హక్కులు కావచ్చు, స్వేచ్ఛ కోసం మహరంగ్ బలోచ్ నిత్యం నినదిస్తూ ఉండేవాళ్ళు. పాకిస్తాన్ లో ఖనిజ వనరుల కేంద్రంగా ఉన్న బలూచిస్తాన్ పై పొరుగు దేశమైన చైనా కన్నేసింది.
ఈ నేపథ్యంలోనే ఆమె భూమిపై వేరే వారి పెత్తనం ఏంటని బలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. దీనికి ఆమె ఒక లీడర్ గా కూడా వహించడం జరిగింది. మొత్తంగా చైనాకు పాక్ సర్కార్ వద్దాసు పలకడంతో పాక్ ప్రభుత్వం పైన అంతర్గత యుద్ధం మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బలూచిస్తాన్ అయితే పాక్ పై తీవ్రంగా కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. आपके नंबर 1 एजेंसी और आर्मी के मिसाइल से मरने वाला जो बच्चा है वो 3 महीने का बच्चा है। 3 महीने के बच्चे भी आपकी बमबारियों से मरते हैं। 3 महीने के बच्चे। और अफसोस, बेज़मीरी का मकाम तो देखिए, शर्म आनी चाहिए तुम लोगों को कि तुम लोग इस पर सेलिब्रेशंस कर रहे हो, खुशी मना रहे हो। ये आपके एज अ कौम आपकी पस्तगी का इजहार करता है कि आप लोग कितना पस्ता सोच रखते हो। 3 महीने का बच्चा, उसकी पहचान बलोच तो नहीं थी ना, उसको भी मारा गया। क्या है कि इस 3 महीने के बच्चे पर जो है ना, आप सब लोगों को शर्म नहीं आनी चाहिए थी। उसके बाद भी हमसे पूछा जाता है कि आप लोग किस लिए यहाँ बैठे हो। हम आपकी रियासत की तमाम तर मजालिम को एक्सपोज करने के लिए बैठे हैं। करते रहेंगे। और मैं बखुदा कहती हूँ कि ये लोग यहाँ से चले भी जाए ना, और भी आएंगे, आते रहेंगे। हमने आपकी तारीख में ना जाकर बलोचों की तारीख देखिए, आपकी तारीख में धोखा लिखा है और हमारी तारीख में कुर्बानी। आपने बंगालियों को धोखा दिया, आपने सिंधियों को धोखा दिया, आपने पश्तूनों को धोखा दिया, आपने बलोचों को धोखा दिया, और हमारी तारीख कुर्बानियों से बड़ी पड़ी है। हमने कुर्बानी दी है। 1993 ఫిబ్రవరి 3వ తేదీన బలూచిస్తాన్లో కలాత్లో జన్మించిన మహరంగ్ బలోచ్ బోలన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మహరంగ్ బలోచ్ తండ్రి అబ్దుల్ గఫార్ లాంగో కూడా ఒక జాతీయవాది కావడం గమనార్హం. అయితే బలోచ్ స్వాతంత్ర్యం కోసం అబ్దుల్ గఫార్ లాంగో పోరాటం చేశారు. దీంతో పాక్ సైన్యం, పోలీసులు ఆయన్ను అపహరించి హత్య చేశారు. బలోచ్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే వారిని తన తండ్రిలాగే అపహరించి హత్యలు చేస్తుండడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన మహరంగ్ బలోచ్ ఆ బలోచ్ స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చింది. అయితే ఆమెకు 5గురు అక్క చెల్లెలు, ఒక అన్న ఉండగా ఈ పోరాటంలోనే తన తండ్రితో పాటు అన్నను కూడా కోల్పోయిందామె. అయినా పట్టు వదలకుండా పోరాటం చేస్తూనే ఉంది. బలూచిస్తాన్లంతా కూడా ఆమెను ఒక పోరాట యోధురాలుగా కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న వారిని పాక్ ప్రభుత్వ అధికారులు అపహరించి హత్యలు చేస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే స్వతంత్రం కోసం డిమాండ్ చేస్తున్న వారిని పాక్ పోలీసులు, సైన్యం కిడ్నాపులు చేసి హత్యలు చేస్తుందని స్థానికులు తీవ్రంగా పడుతున్నారు. అదే క్రమంలో బలోచ్ శివంగి మహరంగ్ను కూడా వాళ్ళు హత్య చేసే విధంగా కుట్ర చేస్తున్నారంటూ బలూచిస్తాన్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాట యోధురాల్ని తక్షణమే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు నిరసన చేపట్టారు. అక్కడే మాత్రమే కాకుండా విదేశాలలో కూడా మహిళలు బలోచ్ ఖైదీలను విడిపించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వం హత్య చేసే విధంగా, ఏదైతే పాక్ ప్రభుత్వం ఉందో అది హత్య చేసే విధంగా కుట్రలు చేస్తుందంటూ కూడా వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మొత్తానికి ఈ క్రమంలో ఇటీవల బలూచిస్తాన్ ప్రజలు కూడా గ్వాదర్లో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే సొంత ప్రజలపైనే పాక్ ఆర్మీ కాల్పులు జరపడం, 10 మందికి పైగా ప్రజలు మరణించడం, వందలాది మంది గాయపడడం, ఇదంతా కూడా బలూచిస్తాన్లను తీవ్రంగా కలిచివేసింది అని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న ఆమెను విడుదల చేయాలంటూ కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే శివంగి ఒక శివంగిలాగుండి ఆ బలూచిస్తాన్లను ముందుకు నడిపించిందో ఆ మహరంగ్ ప్రజెంట్ జైల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తూ వస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతుంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ కూడా ఆమెను హాస్పిటలైజ్ చేయకుండా వాళ్ళంతా కూడా తీవ్రంగా టార్చర్ చేస్తున్నట్టు కూడా బలూచిస్తాన్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆమెను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు నిరసన చేపట్టారు. అయితే ఆమె ఒక పోరాట యోధురాలని, తమ తండ్రి చనిపోయినా, అన్న చనిపోయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపించే నాయకురాలుగా వాళ్ళంతా భావిస్తున్నారు. అయితే ప్రజెంట్ మహరంగ్ ఆరోగ్యం అయితే క్షీణిస్తున్న పరిస్థితి, ఆమెను చంపేసే దిశగా పాకిస్తానీలు కుట్ర చేస్తున్నారని బలూచిస్తాన్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ నిరసన కార్యక్రమం చేపట్టారు. आपकी जारियत नंगी हो चुकी है, आपकी जारियत, आपका जब्र नंगा हो चुका है। आप चाहे जितने $बिलियन खर्च करें, लेकिन वो खूनख्वारी जो आपने बलूचिस्तान के गली मोहल्लों में की उसको नहीं चुका सकते। अरे इंतहा तो देखो जालिमो, आज बलोच माए आपसे, आप उनके वो प्यारे जो आपने मसख करके फेंक दिए, वो आपसे ये नहीं मांगते कि हमें इंसाफ दो, हमारे बच्चों के कातिलों को सजा दो। वो आपसे ये मांगते हैं कि शिनाख्त करके दो कि ये मेरा बेटा है या नहीं है। ये अलमिया है, सोचना चाहिए आपको कि आपकी औकात इतनी गिर चुकी है कि आज वो माँ भी आपसे इंसाफ नहीं मांग रही, वो अपना इंसाफ खुद करेगी और करके रहेगी।
भारत कदम बढ़ाओ, हम तुम्हारे साथ हैं। भारत कदम बढ़ाओ, हम तुम्हारे साथ हैं। भारत कदम बढ़ाओ, हम तुम्हारे साथ हैं। गिरती हुई दीवार को एक करता हो तो। स्टडीज के दौरान मेरी वालिदा ने फर्स्ट ईयर की फीस देने के लिए अपने कपड़े बेच दिए, सेकंड ईयर की फीस देने के लिए जो घर में ज्वेलरी थी वो बेचना पड़ा। आज भी अपने स्कूल जाती हूँ, अपने कॉलेज की कैंटीन में जाती हूँ, उन चीजों को ऑर्डर करती हूँ जो मैंने कॉलेज लाइफ में ऑर्डर नहीं कर सकती थी। दैट वाज द ट्रॉमा। और